దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం అత్యంత ఉత్కంఠగా ఉద్రిక్తంగా సాగింది. బన్నీ ఉత్సవం సందర్భంగా కాగడాలను జనంపైకి విసిరేశారు మరికొందరు. బన్నీ బజార్లో రింగు కర్రలతో వీరంగం చేస్తూ భయోందోళనకు గురి చేశారు. మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో తీసుకొచ్చే సమయంలో నేరణి తండా, కొత్తపేట, అరికేర తండా, సులవాయి గ్రామ ప్రజలు బికారంగా ఘర్షణకు పాల్పడ్డారు. ఉత్సవ మూర్తులను దక్కించుకునే క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు అర్ధరాత్రి బికారమైన ఘర్షణలకు పాల్పడ్డారు. రింగు కర్రలు, దివిటీలు, కాగడాలు చేత పట్టుకుని అరాచకం సృష్టించారు. ఒకరినొకరు పోటీ పడుతూ కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఎంతో సంబురంగా జరుపుకోవాల్సిన దేవరగట్టు బన్నీ ఉత్సవం హింసకు దారితీసింది. ఈ హింసలో 2 మృత్యువాత పడగా వందలాది మంది గాయపడ్డారు. వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఆచారం, సంప్రదాయం కాదు, బన్నీ ముసుగులో సాగుతున్న సమరమని చాటి చెప్పారు. దేవరగట్టు వేదికగా కక్ష కార్పణ్యాలు ఎంత మాత్రం మంచిది కాదనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. ఏదైతే దేవరగట్టు బన్నీ ఉత్సవం మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. మరి ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. అంటే అశేష జనం ఏదైతే ఈ దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని తిలకించడానికి లక్షలాదిగా జనం ఇక్కడ కూర్చున్నారు. ఏదైతే బన్నీ బజార్ చూస్తూ ఉంటే ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఈ బన్నీ బజార్ మొత్తము అశేష జనంతో నిండిపోయిన పరిస్థితులు. మరికొద్ది క్షణాల్లో ఏదైతే మాల మల్లేశ్వర స్వామి జైత్రయాత్ర దేవరగట్టు కొండపై నుంచి మనం ఏదైతే ఆ లైటింగ్ చూస్తూ ఉన్నామో అక్కడి నుంచి కూడా ఈ జైత్రయాత్ర కొనసాగనుంది. ఉత్సవ విగ్రహమూర్తులు కిందకు వస్తున్నాయి. ఏదైతే సింహాసన కట్ట వద్ద కర్రలు కరాళ నృత్యం చేస్తున్నాయి. చూస్తూ ఉన్నాం విజువల్స్లో మనం అనేక మంది కర్రలు చేతబట్టి మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తూ ఉన్నారు. చూస్తామంటే ఇది కర్రల సమరమా, ఆచారంగా వస్తున్న సంబరమ అర్థం కాని పరిస్థితి. చాలామంది ఈ ఉత్సవ వేడుకల్లో పాల్గొంటున్న నేపథ్యంలో వర్గాలుగా వేరుపడి ఒకరికి ఒకరు తోసుకుంటూ దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఈ కరాళ నృత్యమే ప్రత్యేకంగా చెబుతారు. గ్రామాల వారిగా వర్గాలుగా తెస్తా ఉన్నారు స్వామిని. సింహాసనం కట్ట వద్ద పూజానంతరం మాళమల్లేశ్వర జైత్రయాత్ర కొనసాగుతూ ఉంది. ఇది ఆచారం కాదు, ఆటవిక చర్యని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్తున్న క్రమంలో మరి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆటవిక చర్య అని చెప్పాలన్నా లేదా ఆచార సంప్రదాయాల ప్రకారం వస్తున్న సంబరం అని చెప్పాలన్నా అర్థం కాని పరిస్థితి. కావలసి కొట్టుకుంటున్నారా లేదా ఒకరికొకరు తోసుకుంటున్నారా? మొత్తం మీద గమనిస్తే డప్పులు, తప్పెట్లు శబ్దాల మధ్య, జనం కేరింతల మధ్య జైత్రయాత్ర వైభవంగా కొనసాగుతోంది. బజార్ అరుపుల కేకలతో దద్దరిల్లిపోతుంది. ప్రతి ఏటా పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం ఎంత అవేర్నెస్ చేసినా, గ్రామాలలో అవగాహన సదస్సులు పెట్టినా ఈ బన్నీ ఉత్సవంలో ఈ ప్రజల అరుపులు, కేకలు, కర్రలను అదుపు చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియంత్రణ కోల్పోయినట్టు తెలుస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగం నెల రోజులుగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టు తెలుస్తున్నాయి. కొట్టుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు కొట్టుకుంటున్నారు, మరి కొట్టుకోవడం ఆచారమా? చాలామంది రక్త గాయాల పాలయ్యారు, చాలామంది తలకు గాయాలయ్యాయి, అనేక మంది కింద పడిపోయిన పరిస్థితి. ఎవరిని కొడుతున్నారో, ఎందుకు కొడుతున్నారో అర్థం కాని పరిస్థితి. తాగిన మైకంలో ఎవడో ఒకడు కర్రెత్తితే అందరూ కొడుతున్నారా, లేదా కక్ష పెట్టుకొని వర్గాల వారిగా విడిపోయి కొట్టుకుంటున్నారా తెలియని పరిస్థితి. దేవుడు జైత్రయాత్ర భక్తి శ్రద్ధలతో జరగాల్సిన చోట ఇది ఒక ఆటవిక చర్యగా కొనసాగుతున్న పరిస్థితి. నిప్పుతో చెలగాటం ఏంటి? ఈ ఉత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మందిగా ఇక్కడికి వచ్చి చేరారు. వాళ్ళపైన కూడా ఈ దివిటీలు, కాగడాలు విసిరివేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి ఏదైతే కాళరాత్రి హోరాహోరుగా సాగుతున్న అన్ని ఉత్సవ వేడుక వికృత చేష్టలకు అద్దం పడుతూ ఉంది. ఇలా ఊరేగింపుగా తీసుకెళ్ళడం ఉండలేని చరిత్ర అనాదిగా వస్తుంది. అలాగే తీసుకొస్తున్నారు. రణరంగాన్ని తలపిస్తున్న ఈ యాత్ర చూడడానికి కళ్ళు చాలవు. ఇంతకీ ఏం జరుగుతూ ఉంది? యావత్ యంత్రాంగం చేతులెత్తేసిన పరిస్థితి.
ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ చేసిన ప్రయత్నాలన్నీ పటాపంచలవుతున్నాయి. ఈ బన్నీ ఉత్సవ విగ్రహమూర్తుల ఉత్సవంలో ఈ జైత్రయాత్ర వైభవపేతంగా కొనసాగుతూ ఉంది. లక్షలాది మంది ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. చేతిలోని దివిటీలు, కాగడాలు వెలుతురు కోసం, రక్షణ కోసం అనుకుంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం జనాలపైకి విసిరేస్తున్న పరిస్థితి. సో జైత్రయాత్ర కొనసాగుతున్న పరిస్థితి వైభవపేతంగా జరిగినది. మరి ప్రతి ఏటా జరిగిన విధంగా ఈ కార్యక్రమం ఈసారి కూడా జరిగింది. ఇది సాంప్రదాయమనాలో సమరమనాలో తెలియని పరిస్థితి. పోలీసులు అయితే పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అంటే కర్రలు, అదేవిధంగా దివిటీలు, కాగడాలు, కరాళ నృత్యం చేస్తూ కాగడాలు, దివిటీలు జనంపైకి విసిరేసిన పరిస్థితి. ఇది ఇక్కడ బన్నీ ఉత్సవంలో ఏదైతే జైత్రయాత్ర జరిగిన పరిస్థితి.